తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. తిరుమల అన్నప్రసాదంలో జెర్రీ కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేసింది. అన్నప్రసాదంలో జెర్రీ రావడంతో భక్తుడు షాక్ గురయ్యాడు. మాధవ నిలయం 2లోని అన్నప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ఇచ్చిన అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదంలో విష పురుగులు కనిపించడం కలవరపాటుకు గురిచేస్తోంది. మనం చూస్తూ ఉన్నాం, తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. తిరుమల అన్నప్రసాదంలో జెర్రీ కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేసింది. అన్నప్రసాదంలో జెర్రీ రావడంతో భక్తుడు షాక్ గురయ్యాడు. మాధవ నిలయం 2లోని అన్నప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ఇచ్చిన అధికారులు పట్టించుకోవటం లేదని భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదంలో విష పురుగులు కనిపించడం కలవరపాటుకు గురిచేస్తోంది. మనం చూస్తూ ఉన్నాం, తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సమాచారం ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోవటం లేదా భక్తుడు అంటున్నారు. మరి ఏమంటున్నారు అక్కడ భక్తులు? తిరుమలలో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించే సందర్భంలో జడ్జి ప్రత్యక్షంతో వరంగల్ జిల్లాకు చెందిన చందు అనే భక్తుడు ఒకసారిగా షాక్ తిన్నాడు. ఎంతో నా భక్తితో స్వీకరించే శ్రీవారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాల్లో జడ్జి ప్రొటెక్షన్ రావడం అనేది ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఉంది. దీంతో అక్కడికక్కడే అధికారులకు సమాచారం ఇచ్చిన వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆవేదనకు గురైన భక్తులు జడ్జి వచ్చిన దాన్ని తమ సెల్ ఫోన్ లోనే వీడియో తీశారు. దాన్ని బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ఉంచారు. ఎందుకంటే ఎంతో వేలాది మంది నిత్యం ఈ అన్నప్రసాద కేంద్రంలో ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి ప్రసాద కేంద్రంలో జరి రావడం అనేది వాళ్ళ మనసులకి తీవ్ర ఆవేదన కలిగించింది. దీంతో ఎలాగైనా వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలి, నాణ్యమైన ప్రసాదం అందిస్తాం. ఈ రోజు ఉదయం చూసాం మనం, ముఖ్యమంత్రి నూతనంగా తిరుమలలో ఒక కేంద్రీయ వంటశాలను కూడా ప్రారంభించారు. తిరుమలలో నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తున్నాం, భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పిన పరిస్థితిలో ఇక్కడ నాణ్యత ఎలా ఉందనేది మరోసారి బయటపడింది. సాక్షాత్ అదే రోజు మధ్యాహ్నానికే భక్తులు భోజనం చేస్తున్న సందర్భంలో పెరుగన్నంలో జరి రావడం, అక్కడ అధికారులు కూడా పట్టించుకోవడం, నిర్లక్ష్యానికి గురి కావడం, భక్తులు ఆవేదన చెందడం ఇవన్నీ కూడా జరిగాయి. దీంతో అన్నప్రసాదంలో ఏ మేరకు మార్పు జరిగింది అనేది మనం మరొకసారి ఇక్కడ చూడాల్సిన పని ఉంది. దీని మీద టీటీడీ అధికారులు కూడా ఇంకా స్పందించలేదు. దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అక్కడ సిబ్బంది అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, దీనికి సంబంధించి త్వరలోనే స్పందించే పరిస్థితి ఉంటుంది. ఎస్ ప్రసాద్, జెర్రీ కనిపించడం అనేది ఇంతవరకు ఎప్పుడు మనం వినలేదు, చూడలేదు కూడా అక్కడ అన్నప్రసాదంలో. మరి నాణ్యమైన ప్రసాదం అందిస్తున్నామన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు దీనికేం చెప్తారు? చూస్తున్నాం ఈరోజు మనం, ఈ జెర్రీ అనేది సాధారణమైన ఒక పురుగు కాదు, ఇది ఒక విషపూరితమైన ఉంటుంది. ఇది ఎవరైనా భోజనం చేసినా ఏదైనా జరిగినా తమ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటివి భక్తులు దాన్ని సేవించి ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతినేది. లేదంటే మరి పిల్లలు తెలియకుండా అది కానీ చూడకుండా తినేసి ఆహారంగా అలా స్వీకరించి ఉంటే మరింత దారుణమైన పరిస్థితి నెలకొండేది. అక్కడ ఉన్న అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి సేవలతో సోమవారం అన్నప్రసాదంలో భోజనం చేస్తుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి కింద సామాన్య భక్తుల వరకు అక్కడ సేవలు అందిస్తుంటారు. అలాంటి అన్నప్రసాద కేంద్రంలో అందించే ఆహారంలో ఇలా విషపూరితమైన జరి రావడం అనేది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ఇలాంటివి జరగడం వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం టీటీడీ అధికారుల మీద ఉంది. మేము అన్ని మార్పులు చేస్తున్నాం, గతంలో కంటే కూడా గొప్పగా ఇక్కడ అన్ని మార్పులు చేపట్టాం, మెరుగైన చర్యలు తీసుకుంటున్నాం. అన్నప్రసాదంలో కూడా మరింత నాణ్యత పెంచామని చెప్పుకుంటున్న అధికారులు మరి ఈ రోజు జరిగిన ఘటన మీద ఏ విధమైన స్పందన చేస్తారో, నాణ్యతను ఎలా పెంచారనేది చెప్పాల్సిన అవసరం టీటీడీ అధికారుల మీద తప్పనిసరిగా ఉంది. భక్తులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఆ భక్తులు కూడా తమ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం స్వయంగా చూసాం. ఎందుకంటే ఎంతో భక్తితో సోమవారం దర్శనానికి వచ్చే వాళ్ళకి సోమవారం మొక్కులు చెల్లించుకుని ఇక్కడ పుణ్యం సంపాదించుకోవడం వచ్చే భక్తులకి ఆహారం ఇలాంటి కలుషిత ఆహారం, విషపూరితమైన ఆహారం ఉంటుంది, తమ ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం ఏంటి అని కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. హరిత, మరి దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రసాద్? మరి ప్రస్తుతం టీటీడీ అధికారుల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. దీని మీద వాళ్ళు కూడా విచారిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే భక్తులు ఆ వీడియో తీసిన వెంటనే అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది కాదు వీళ్ళు ఆ భక్తుల్ని
రిక్వెస్ట్ చేసి అతన్ని అధికారుల దగ్గర కూడా తీసుకెళ్లారు. ఎవరికి దీన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ భక్తుడు వెలుపలకు వచ్చిన తర్వాత దీన్ని వీడియోని విడుదల చేయడంతో ఇది బయటకు వచ్చింది. లేకపోతే ఈ వీడియో బయట రాకపోతే ఆ భక్తుడిని తీసుకెళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని దాని లోపలే అణిచివేసే ప్రయత్నం కూడా జరుగుతుండేది. భక్తుడే ఆ దేవుడే దీన్ని బయట పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండాలంటే బయట పెడితే వాళ్ళు నిర్లక్ష్యాన్ని వీడి మరింత జాగ్రత్తగా అక్కడ విధులు నిర్వహిస్తారు. కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉండాలి. మళ్ళీ టీటీడీ అధికారులు దీని మీద ఏం చెప్తారనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్. రైట్ మనం చూస్తూ ఉన్న తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. తిరుమల అన్న ప్రసాదంలో జర్రి కనిపించడం భక్తులను భయాందోళనకు గురి చేసింది. అన్న ప్రసాదంలో జర్రి రావడంతో భక్తుడు షాక్ గురయ్యారు. మాధవ నిలయం 2లోని అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదని భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్న ప్రసాదంలో విష పురుగులు కనిపించడం కలవరపాటుకు గురి చేస్తోంది. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఉన్నాం. అన్నాక గుండెగిర వేయించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జర్రీ వేసింది. ఆ జర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోవని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్ని మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిసింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? ఇన్నెగ్లిజెన్స్ గా ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, చట్టంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. తిరుమలలో మరో అపచారం చోటు చేసుకుంది. తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ కనిపించటం భక్తులను భయాందోళనకు గురిచేసింది. అన్న ప్రసాదంలో జెర్రీ రావడంతో భక్తులు షాకు గురయ్యారు. మాధవ నిలయం 2లోని అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోవటం లేదని భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి అన్న ప్రసాదంలో విష పురుగులు కనిపించటం కలవరపాటుకు గురి చేస్తోంది.